హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజీ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా ఫ్రెండ్స్. నేను ఈ 2-3 రోజులలో వీడియో పెట్టలేదు, సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2-3 రోజులలో ఏమేం కుట్టినా ఎంత సంపాదించినా అని చెప్పేసి ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అందుకని వీడియో మొత్తం చూడండి. ఇంకొకటి లాస్ట్లో నేను ఒక డ్రెస్ అయితే కుట్టుకున్నా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ట్రెండీలో ఉంది కదా డ్రెస్, ఆలియా కట్ మోడల్. ఆలియా కట్ డ్రెస్ అని చాలామంది కుట్టుకుంటున్నారు, తెచ్చుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు. అట్లా నేనైతే ట్రై చేద్దామని ఒకటి ఆలియా కట్ డిజైన్లో డ్రెస్ అయితే కుట్టుకున్నా. అది లాస్ట్లో మీతోటి షేర్ చేస్తా. ఎట్లున్నది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోలో నేను ఏమేమి కుట్టినానో ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎంత వచ్చినాయి అనేది లాస్ట్లో చెప్తా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇవి ఫాల్ అన్నమాట, 5 ఫాళ్ళు ఫ్రెండ్స్. ఈ ఫాల్ అయితే నేనైతే పిండి ఎండైతే చూడండి ఎట్లయినాయో కట్టెలాగా. ఇవి ఎండిన తర్వాతనైతే వీటినైతే మంచిగా మడత పెట్టాలి ఫ్రెండ్స్. అవి 5 ఉన్నాయి కదా, వీటిని నీట్గా మంచిగా సమానం అనుకుంటూ మడత పెట్టాలి. అందుకని చెప్పేసి ఒకటి తర్వాత ఒకటి మడత పెడుతున్నా. ఇవైతే 5 చీరలకు ఫాల్ వేయాలి ఫ్రెండ్స్. ఇవి ఫాల్ అయితే పైన కుట్టు కింద కుట్టే వేస్తున్నా, పంపకం అయితే చేస్తలేను. ఓవర్లాగ్ మిషన్ ఉంటే అయిపోతుండే, పైన ఓవర్లాగ్ చేస్తే మంచిగా ఉండు, కానీ ఓవర్లాగ్ లేదు కాబట్టి పైన కుట్టు కింద కుట్టే ఇస్తానా చాలా వాటికి. అందుకని చెప్పేసి దీనికి కూడా అట్లనే వేయమన్నారు. చూడండి అన్నీ మడత పెట్టి అయితే ఇప్పుడు మంచంలో చెక్కుతున్నా ఫ్రెండ్స్. మంచంకి చెక్కితే కొంచెం అణిగినట్టు అవుతాయి కదా నేను మిగతా పని చేసుకునేంత వరకు. అందుకని చెప్పేసి మంచానికి పెట్టిన. ఇప్పుడు ఈ చీరలే ఫ్రెండ్స్, 5 చీరలు. ఈ చీరలకే నేను వేసేది ఫాల్లో. చూసారు కదా, ఈ 5 చీరలకైతే బ్లౌజులు ఉంటాయి కదా, ఆ బ్లౌజులు అనేటివి వేరు చేసి పక్కన తీసేస్తున్నా అన్నమాట అన్ని చీరలకు. చూడండి, అన్ని చీరలకు బ్లౌజులు తీసేసిన తర్వాత ఈ అన్ని చీరల బ్లౌజులు అయితే వాళ్ళు కుట్టించుకోరో మనకు తెలియదు కాబట్టి అందులో పెట్టేసిన. అవి కొంచెం క్లాత్ మంచలేవు కాబట్టి కుట్టుకోరట. ఇప్పుడైతే చూడండి 5 చీరల బ్లౌజ్ కట్ చేసిన, ఫాల్ అయితే రెడీగా పెట్టి మంచానికి అయితే పెట్టేసిన. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫాల్ అయితే వేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అవన్నీ వేసి నీట్గా వేసి పక్కన పెట్టిన అన్నమాట. చూడండి ఫాల్ అయితే వేయడం అయిపోయింది. 1 2 3 4 5 చీరలకి పైన కుట్టు కింద కుట్టు వేసి పెట్టిన ఫ్రెండ్స్. ఇవి జారుడు చీరలు కాబట్టి డైలీ వేర్కి కట్టుకుంటారు కాబట్టి పైన కుట్టు కింద కుట్టు వేసినా కూడా ఏం కాదు. నెక్స్ట్ డే అన్నమాట ఇది. ఇవి 2 చీరలు బ్లౌజులు కుట్టాలి, 2 చీరలకి ఫాల్ వేయాలన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక బ్లౌజ్ కట్ చేసిన, మళ్ళీ దాన్ని బట్టి ఇంకొక బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నా. చూడండి, ఆ బ్లౌజ్ని బట్టి ఈ బ్లౌజ్ కట్ చేసుకొని ఈ 2 చీరలు ఇవాళ కుట్టాలి ఫ్రెండ్స్. వాళ్ళకి అర్జెంట్ అంటే జాతరకు ఎటో పోతారని ఇచ్చిల్లన్నమాట. ఇస్తే వాళ్ళకి అన్న టైంకి ఇవ్వాలి కాబట్టి ఇవాళనైతే కట్ చేసి పెడుతున్నా. ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా. ఇవి మొత్తం జారుడు చీరలే ఫ్రెండ్స్. 2 జారుడు చీరలు కుట్టడానికి మస్తు లేట్ అవుతుంది అన్నమాట. అదే నార్మల్గా కాటన్ అయితే మంచిగా టక్క కుట్టుకోవచ్చు. అందుకని జారుడు చీరలు వచ్చినప్పుడు సతాయిస్తుంది ఫ్రెండ్స్. 2 కుట్టేది ఒకటే కుడతా అన్నమాట. జారుడి అయితే మంచిగా స్టిఫ్గా ఉండేటి అయితే 2 కుడతా. చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే కట్టింగ్ చేసిన, ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూపిస్తా చూడండి బ్లౌజులు ఎట్లా కుట్టినా అని చెప్పేసి. చూడండి ఇప్పుడైతే బ్లౌజులు కుట్టడం అయిపోయింది. కింద ఫాల్ అయితే వేసిన, ఫాళ్ళు కింద కుట్టేసిన, పైన పంపకం చేయాలన్నమాట. వీళ్ళు అట్లా చేయమన్నారు. అందుకని చెప్పేసి కింద కుట్టేసి పైననైతే సూదితోటి పంపకం చేస్తున్నా అన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఫాల్ వేసేదాన్ని. ఇది బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే వాళ్ళు పైపింగ్ వేయించుకుంటారు అన్నమాట. అందుకని చెప్పేసి సారీది కట్ చేసి పైపింగ్ అయితే వేసిన. హ్యాండ్స్కి గళ్ళకి ఒక నడుమైతే చూడండి, మీకు నడుముకు పంపకం చేయాలన్నమాట. ఉక్సులు కూడా నేను మిషన్ మీదనే పోస్తున్నా కాబట్టి ఉక్సులు కూడా పోసడం అయిపోయింది. చూడండి వీటి 2టికి పైపింగ్ వేసిన, బ్లౌజ్ అయితే కుట్టడం అయిపోయింది. ఇప్పుడైతే ఇక పంపకం ఫాల్ అయితే పంపకం చేయాలి ఫ్రెండ్స్. సూదితోటి నేను కింద ఎంత కుట్టినో పైన మొత్తం కుట్టుకుంటూ పోవాలన్నమాట. మనం ఏదన్నా చినిగితే కుట్టుకుంటాం కదా, అట్లా పంపకం అంటే అదే ఫ్రెండ్స్. 2 తీర్లా కూడా వేస్తారు పంపకం. నేనైతే అట్లా చేస్తా. కొందరు కుట్టేసి పంపకం చేసి కుట్టిప్పుతారు అన్నమాట. అట్లా
రెండు తీరులా ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే కొన్నిటికి ఫాళ్ళు 2-3 బ్లౌజులు కుట్టిన. అవి కుట్టినాక ఒకరోజు అయితే డ్రెస్ కుట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఆ డ్రెస్ మీతో షేర్ చేస్తా. ఆ డ్రెస్తో పాటు అనుష కూడా హాలిడేస్లలో, అంటే ఆమెకు మొన్నటిదాకా హాలిడేస్ ఉండే, అప్పటిదా 3-4 డ్రెస్సులు అయితే కుట్టింది. అవి కూడా మీతోటి షేర్ చేస్తా. కాకపోతే ఈ డ్రెస్సులు మాత్రం మేము కుట్టేటప్పుడు, కటింగ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. అందుకని చెప్పేసి కుట్టిన తర్వాత మీతోటి షేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే నేను నా కోసం కుట్టుకున్న డ్రెస్ అయితే చూపిస్తున్నా. ఇది ఆలియా కట్ మోడల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఆలియా కట్ అని అందరు కొనుక్కొని వేసుకుంటున్నారు. కానీ నేను మాత్రం కొనుక్కోకుండా కుట్టుకుందామని ఫస్ట్ టైం ట్రై చేసిన అన్నమాట. నాకైతే నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ కుచ్చులు ఇట్లా వస్తుంది అన్నమాట క్రాస్గా. నా దగ్గర ఉన్న లైస్ ఏదో అతుకులేసి కుట్టిన హ్యాండ్స్కి ఇట్లా కుట్టిన అన్నమాట. హ్యాండ్స్ వెనకాలనైతే రౌండ్ నెక్ థ్రెడ్స్ వచ్చినాయి. ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ చేసేటప్పుడు అయితే వీడియో లేదు, కావాలంటే చెప్పండి, మళ్ళీ వేరే క్లాత్ మీద కట్ చేసి చూపిస్తా. బోలెడు ఉన్నాయి యూట్యూబ్లో. ఆలియా కట్ మోడల్ అంటే మస్తు వస్తాయి. నేను కూడా అట్లనే చూసుకొని కుట్టుకున్నా యూట్యూబ్లో. ఇది సారీ ఫ్రెండ్స్. ఇది సారీలా బ్లౌజ్ అన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. ఈ సారీ బ్లౌజ్ పీస్ పైన వేసిన. ఇది మొత్తం సారీ. ఇంకా ఈ సారీలో ఇంకా క్లాత్ 2.5 క్లాత్ అయితే మిగిలింది. మా హనీకి, మా పెద్ద పాపకు కుడతానని దాచిపెట్టినా అన్నమాట. చూడండి, ఆలియా కట్ డ్రెస్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను కుట్టుకున్న దానిలో మిగిలిన క్లాత్ అయితే ఇది ఫ్రెండ్స్. చీరలో మిగిలింది 2.5 మీటర్స్. మా పెద్ద పాపకైతే కరెక్ట్గా అవుతుంది. ఆమెకు కూడా ఆలియా కట్టే కుట్టాలి అని అనుకుంటున్నా. లైనింగ్ అయితే ఆల్రెడీ తెప్పించిన. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఎన్ని డబ్బులు వచ్చినాయో చెప్పలేదన్నమాట. 2 బ్లౌజులు కుట్టినాయి కదా, 120 ఫాల్ అయితే 50 120 240 ప్లస్ 100 240 మొత్తం అయితే 340 అయినాయి ఫ్రెండ్స్. 340 రూపీస్ బ్లౌజులు కూడా వచ్చినాయి. మళ్ళీ 5 చీరలకి ఫాల్ వేసిన కదా, 5 చీరలకి ఫాల్ అయితే 150 అన్నమాట. మొత్తం 400-500 అట్లా వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక 30-40 తక్కువ 500 అయితే వచ్చినాయి. మొత్తం నేను 3 రోజులలో సంపాదించినాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రెస్ అయితే అనుషది. మంచిగా ఉంది కదా, ఫుల్ హ్యాండ్స్. క్లాత్ అయితే స్మూత్గా ఉన్నది. ఇది సారీ ఫ్రెండ్స్. మొత్తం చీర తక్కువ రేటు చీర తీసుకొని ఫుల్ సర్కిల్ అయితే అంబ్రిల్లా కుట్టుకున్నది ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఆమెది బర్త్డే ఉందన్నమాట. బర్త్డే కోసం వాళ్ళ అమ్మ సారీ కొనిస్తే ఓన్గా డ్రెస్ అయితే కుట్టుకుంది. చూడండి వెనకాల ఎన్ని పెట్టిందో మొగ్గలు. వెనకాలను అయితే డ్రాప్ పెట్టింది ఫ్రెండ్స్. సేమ్ ఇంకొకటి ఇలాంటిదే, ఇదే సారీ కలర్ వేరు. ఇద్దరి వాళ్ళ అక్క చెల్లెళ్ళకి అన్నమాట. సేమ్ సారీ కలర్ వేరు అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇంకో డ్రెస్. ఇది అనుషది. హ్యాండ్స్ అయితే ఇట్లా పెట్టుకున్నది అన్నమాట, బుగ్గలు. చూసారు కదా ఫ్రెండ్స్, మేము ఈ 3-4 రోజుల్లో కుట్టుకున్న డ్రెస్సులు మాత్రం ఇవి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.